అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని, టీడీపీ ప్రాజెక్టుకు నీరు తీసుకొచ్చానని తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గం ప్రజల కోసం, రైతుల కోసం సాగునీటిని తీసుకొస్తానని, 1,00,000 ఎకరాలకు సాగునీరు తీసుకురావడం తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో మాజీ సీఎం చంద్రబాబు ఎంత అవసరమో రాయదుర్గం నియోజకవర్గానికి కాల్వ శ్రీనివాస్ అంత అవసరమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గంలో తనదే గెలుపంటున్న కాల్వ శ్రీనివాస్తో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. సరిహద్దు ప్రాంతం, ఒకవైపు తెలుగువారు, మరోవైపు కన్నీడులు. విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అడిగి తెలుసుకుందాం. మన చెంత మాజీ మంత్రి, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. సార్, మొత్తం పైన రాయదుర్గం నియోజకవర్గంలో మీకు ఇప్పటికే పూర్తిగా పట్టుంది. దాదాపుగా 2 మార్లు ఇప్పటికే పూర్తిగా ప్రచారం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో రేపు నామినేషన్ దాఖలు చేశాం. ఎలా ఉంది సార్ పరిస్థితి? అధికారము ప్రతిపక్షము అనేది తేడా లేకుండా నిత్యం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నా, గడిచిన దశాబ్ద కాలంగా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యనే ఉన్నా, అధికారం కోల్పోయినా ప్రజల మధ్యనే ఉన్నా, అనేక పోరాటాలు చేశా, ప్రజా సమస్యలపైన నిత్యం పనిచేస్తూనే ఉన్నా, నిత్యం ప్రజలతో తిరుగుతూ వాళ్ళ సాధక బాధకాల్లో నేను పాల్గొనుకుంటా ఉన్నాను. కాబట్టి నేను మళ్ళా ప్రత్యేకంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలా అనే అవకాశమే లేకోకుండా పోయింది. అవసరము నాకు లేదు. అయినా ఎన్నికలు కాబట్టి ఇంటింటి ప్రచారం దాదాపు పూర్తి చేశా. అన్ని గ్రామాలు దాదాపు తిరిగా. ఇంకా కొన్ని ఈ వారంలో మొత్తం అన్ని గ్రామాలు కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నా. నేను ఎమ్మెల్యే కాకముందు రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి రోడ్లు